జనాలు బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉండక మీకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ని మోసం చేసిరు. బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించిన జనాలను మోసం చేసిరు. కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. పోనీ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏం కట్టలు కట్టిరా? ఏం చేసిరు? గడ్డి వీకిరా? ఏం చేసిరు 9 మంది ఎమ్మెల్యేలు? ఈ 9 నియోజకవర్గాలలో ఏం చేసిరు? ఏం పట్టుకొచ్చిరు? కొత్తగా ఏమొచ్చినాయి? మనకు రోడ్లు తెచ్చిరా? సీసీ రోడ్లు ఏమన్నా వేయించిరా? కెనాలి కాలువలు వేయించిరా? ఏమైనా బ్రిడ్జ్లు కట్టించిరా? మోర్లు వేయించిరా? ఏం చేసిరు? ఏం చేసిరు అని చెప్పు. డబుల్ బెడ్రూమ్లు పట్టుకొచ్చిరా? ఇంద్రమ్మ ఇండ్లు పట్టుకొచ్చిరా? వాటర్ ట్యాంక్ పట్టుకొచ్చిరా? మిషన్ భగీరథ నీళ్ళు కొత్తగా పట్టుకొచ్చిరా? కొత్త పెన్షన్లు పట్టుకొచ్చిరా? రైతు బంధు మొత్తం మీ నియోజకవర్గాలలో ఇప్పించిరా? పోనీ పార్టీ మారిన తర్వాత ఇప్పుడు ఏం లేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఒకటే ఉందట. ఏందది? మనమే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దాం. ఒకవేళ కోర్టు గనక ఎమ్మెల్యే పదవి నుండి తీసేస్తే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. స్పీకర్ గనక ఎమ్మెల్యే పదవి నుండి తీసేస్తే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. జనాలకు ముఖం చూపించుకోలేం. ఎట్లా పోతాం జనాల దగ్గరికి? జనాలు ఏమంటారు? నువ్వు మోసం చేసినావు కాబట్టి నేను తీసేసిరు, నువ్వు పార్టీ మారినావు కాబట్టి నేను తీసేసిరు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను తీసేసిరు అంటారు. అదే వీళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిరు అనుకో, వీళ్ళు చెప్పుకుంటారు జనాలకు, నేనే రాజీనామా చేసిన, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవి నాకు వద్దు, నేను కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీకు పథకాలు రావాలంటే నాకే ఓటేయాలి. ఇట్లా భయపెట్టి గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు.